గురుగారు జనరల్గా కుజదోషం అంటారు. అసలు కుజదోషం అంటే ఏంటండి? జాతకాల్లో సూర్యుడిని పితృకారకుడు అన్నది, చంద్రుడిని మాతృకారకుడు అన్నారు, కుజుడిని రోగకారకుడు, రుణకారకుడు. రోగకారకుడు అనే పెట్టుకోండి, కాసి రుణకారకుడు పక్కన పెడదాం. తర్వాత బుధుడిని బుద్ధికారకుడు, గురువు పుత్రకారకుడు, శుక్రుడు కళత్రకారకుడు అంటే భార్యాభర్తలు ఇచ్చేవాడు, శని ప్రాణకారకుడు, రాహుకేతువులు, రాహు చక్షుకారకుడు, కేతువు భక్తికారకుడు. సో ఈ కారకత్వాలు బట్టి చూసినప్పుడు సూర్యచంద్రులు మాతాపితృలు అంటే తల్లిదండ్రులు. ప్రతి ఒక్క భారీగా వివాహం చేసుకోవాలన్న యువకుడు కానీ యువతి కానీ వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళు ముందు వాళ్ళు ప్రొటెక్ట్ అంటే గౌరవించుకోవాలి కదా, రెస్పెక్ట్. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు కాకపోతే నేను పోయి గబక్కని బయట ఎవరినో గౌరవించాలంటే అప్పటికప్పుడు గౌరవించలేము. వాళ్ళ విధి విధానాలు బట్టి మనం మంచి చెడుని అన్వయించుకుంటూ వెళ్ళచ్చు. సో సూర్యచంద్రుల్ని మనం చూసినట్లయితే మాతాపితృలు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ని ఫీలింగ్స్కి ఎక్కువ విలువిస్తారు. అబ్బాయి అయితే వాళ్ళ తల్లిదండ్రులకు విలువిస్తాడు, అమ్మాయి అయితే వీళ్ళ తల్లిదండ్రులకి ఇస్తాడు. ఇక్కడ అయింది. ఇప్పుడు కుజుడు రుణకారకుడు, వీళ్ళిద్దరికి రుణం ఉంది, పూర్వజన్మలో పెళ్లి చేశారు, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. ఇప్పుడు వీళ్ళ జాతకాల రీత్యా కుజుడు నీచబడ్డ, శత్రుగతుడైన, పాప సంవర్గం పట్టిన, పాప సంపర్కం పట్టిన ఖచ్చితంగా ఆయన ఇచ్చే ప్రభావం ఏమిటి? రోగం. రోగం అంటే శారీరక రోగమే కాదు, మానసికంగా కూడా. నీకు పెద్ద మానసిక రోగి ఉన్న అంటే చెప్పింది అర్థం చేసుకోలేకపోతే వాళ్ళు మానసిక రోగులు. సో కుజదోషం అంటే భార్యాభర్తల మధ్య వెంటనే విడిపోవడానికి రీజన్ ఏంటంటే ఈ యొక్క కుజుడు నీచబడితే ఆలోచనలు పక్కదారి పడతాయి. అంటే అసలు పెళ్లి కానోళ్ళకి కుజదోషం వేరు, పెళ్ళైన వాళ్ళకి కూడా కుజదోషం అంటారు. ఖచ్చితంగా భార్యాభర్తల్లో ఎవరికైనా కుజదోషాలు ఉంటాయి. అయితే మరణం అని ఉంది ఇక్కడ. కుజదోషం ఉంటే ఒకరికి ఉండి ఒకరికి లేదు అంటే మరణము అన్నాడు. మరణం అని నేరుగా చెప్పడం అర్థం ఏంటంటే రాక్షస గణం, మనుష్య గణాలు రెండు ఉంటాయి. రాక్షస గణం ప్రవృత్తిలో పుట్టినటువంటి వాళ్ళకి ఈ కుజుడు కూడా అక్కడ మన జాతకం బాగా పరిశీలిస్తే వాళ్ళ జాతకంలో రాక్షస గణంలో ఎప్పుడైతే పుట్టారో వాళ్ళకు కుజుడు శత్రుగతుడు అవ్వడము, లేదా శత్రుగతుడు కాకపోతే నీచగతుడు అవ్వడము, లేదా నీచ గ్రహాలతో చేరడము ఏదో జరిగి ఉంటుంది. ఆ ఇంపాక్ట్ వల్ల వాడు ఏమవుతాడు, అవతల వాళ్ళని ఎప్పుడు కూడా క్రూయలిస్టిక్గా బిహేవ్ చేస్తాడు. వాడు ఎప్పుడు వాడు నోరు తెరిస్తే అన్ని నెగిటివ్సే వస్తుంటాయి, పాజిటివ్ రానే రాదు వాడు నోట్లో. నోరు తెరిచాడు అనుకోండి ఇంకా అదే వస్తాయి. ఏంటి, అబ్యూజివ్ లాంగ్వేజ్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతిదీ కూడా వాడికి అన్నీ కూడా నెగిటివ్గానే వస్తుంటాయి. అందరూ ఇది శుభం అన్నారనుకో, ఏందయ్యా శుభం, అది బాగాలేదు, దీనివల్ల మొత్తం సంఖ్య ఆగిపోతుంది అంటాడు. తథాస్తు దేవతలు ఉంటారని మీకు గతంలో చెప్పాను నేను. వాళ్ళు ఏమంటుంటారంటే తథాస్తు 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 అంటే వెళ్తుంటారు. ఇది భార్యాభర్తల మధ్య వస్తే కుజదోషం ఉందా లేదా ఇప్పుడు మీరు చెప్పండి. భర్త ఎక్కువ సంపాదిస్తున్నాడు, నా భర్త సంపాదిస్తున్నాడు, బాగా ఎక్కువ సంపాదిస్తున్నాడు, మా భర్త మంచివాడండి, బాగా సంపాదిస్తున్నాడు, అసలు నన్ను ఉద్యోగం కూడా చేయొద్దు అంటాడండి, నేనే ఇంక బలవంతంగా ఆయనకి ఏదో సన్నీళ్ళకి వెన్నీళ్ళని ఉద్యోగం చేస్తున్నానని భార్య చెప్పుకుంటే గౌరవమా? లేకపోతే నా భర్త అసలు నన్ను ఉద్యోగం చేయడానికి పోవడానికి లేదు, నువ్వు ఇంట్లో కూర్చో, ఏం తిన్న తరగటం లేదా అని అంటున్నాడు, అది ఇదని కల్పించి 4 మాటలు చెప్పడం గౌరవమా? నిన్ను సుఖపడి హాయిగా టీవీ పెట్టుకో, ఏసీ వేసుకో, టైంకి తిను, యోగా లాంటివి చేసుకో, టీవీ పెట్టుకొని మంచి కామెడీ సీన్స్ చూడు, హ్యాపీగా లైఫ్ లీడ్ చెయ్యి అని ఒక భర్త భార్యకి చెప్పడం నేరమా? కాదండి. హ్యాపీగా కదండి లైఫ్ లీడ్ చేయమన్నాడు. సో నువ్వు దానికి నాకు అట్లా కాదు, నేను ఉద్యోగానికి వెళ్ళాలి, నా ఇండిపెండెన్స్కి కావాలన్నావు, రైట్. అప్పుడు దాన్ని చెప్పుకునే మార్గం ఎలా ఉంటుంది? ఏమండి నాకు ఇవన్నీ చూస్తే నాకు సోమరతనం వస్తుంది, నేను వెళ్ళి ఉద్యోగం చేస్తానండి అనొచ్చు. ఆ ఉద్యోగం చేసేదానికి కూడా పరిస్థితులు అనుకూలించాలి. 1 సంవత్సరం బిడ్డ, 1.5 సంవత్సరం బిడ్డని కన్నావు, ఆ బిడ్డని నేను అక్కడ కేర్ టేకర్ని పడేస్తా, నేను ఉద్యోగానికి వెళ్తా అంటే ఆ బిడ్డకి తల్లి ప్రేమ అవసరం లేదా? ఇటువంటివే భార్యాభర్తల మధ్య లేని వైషమ్యాలు తెస్తాయి. దీన్ని ఎంకరేజ్ చేసేవాళ్ళంతా ఎక్కడ ఉంటారంటే ఇంకా తల్లిదండ్రులు అన్నాం కదా, సూర్యచంద్రులు, వాళ్ళు నీచబడ్డారనుకోండి, ఆ గ్రహాలు
అంటే తల్లిదండ్రులు చంద్రులు అంటే సూర్యుడు తండ్రి, చంద్రుడు నీచ. ఆయా గ్రహాలు నీచబడ్డాయి అనుకోండి, ఆ తల్లిదండ్రులు ఈ పాప ఇటు వదిలిపెట్టిపోతానంటే మొహం మీద పగల కొడతారు. ఏం మాట్లాడుతున్నావు, చిన్న బిడ్డను వదిలేసిపోతానంటావా, బుద్ధి ఉందా నీకు అని చెప్పాలి. నువ్వు వెళ్ళమ్మా, కేర్ టేకర్ని పెడతలే, మాది వదులు, మేము చూసుకుంటాం. నువ్వు చూసుకోగలవా, ఆ బిడ్డకి ఆకలేసిందని నువ్వు చెప్తావా, ఆ తల్లికి తెలుస్తుంది. కాబట్టి ఇవన్నీ బుద్ధి లేని తల్లిదండ్రులు చేసే పనులు. దీనివల్ల సఫరర్స్ ఎవరు, అల్టిమేట్గా చిన్న బిడ్డ, సంవత్సరం బిడ్డ, వాడు ఆ బిడ్డ మీద ప్రాణం పెట్టుకున్న భర్త. సపోజ్ నువ్వు వెళ్ళావు, ఆ తల్లిదండ్రులకు అర్థం కాల, పోత పాలు తాగడానికి ఆ బిడ్డ ఇష్టపడటంలా, అది వాళ్ళతో చెప్పలేడు. పోత పాలు తాగని బిడ్డ తాతకి అమ్మకి నోరు తెరిచి నేను పోత పాలు తాగనని చిన్న బిడ్డ చెప్తాడా, సంవత్సరం బిడ్డ చెప్పడు. చెప్పనప్పుడు ఆ బిడ్డ ఆ పాలు తాగకుండా మొరాయించి ఏడుస్తాడు. ఏడ్చి ఆకలితో ఏమవుతుంది, రోదనం చేత కొన్ని వ్యాధులు శరీరంలోకి వస్తాయి. మన ధర్మశాస్త్రాలు ఎన్ని గుర్తిరిగే, స్త్రీలను సుఖంగా ఉండండి, ఇంకా వీలైతే మీలో న్యాచురల్గా జరిగేటువంటి వాటికి కూడా ఆ టైంలో మీలో కొన్ని ఫెరోషియస్ కోపం, ఆవేశం, రక్తం పోతున్నప్పుడు కొంచెం బాధలు ఉంటాయి. అందుకని నెలకొకసారి మీలో రక్తస్రావం జరుగుతుంది. మీరు హ్యాపీగా ఉండండి, రెస్ట్ తీసుకోండి అని చెప్పి ధర్మశాస్త్రం ఆడవాళ్ళకి చెప్పింది. దీన్ని మగవాళ్ళ అందరూ మంచివాళ్ళని నేను చెప్పను. దీన్ని కొంతమంది మగవాళ్ళు ఆడవాళ్ళు మీ వంటిని వీళ్ళే, మీరు కుందేళ్ళు, మీరు ఎక్కడే పడి ఉండండి అని నిజంగా వాళ్ళకి చేసే ఏబిలిటీస్ అంటే ఆ యొక్క శక్తి సామర్థ్యాలు ఉన్న మూర్ఖంగా వాళ్ళని అణిచిపెట్టే ప్రయత్నం చేస్తారు, పరిస్థితులను అర్థం చేసుకోకుండా. సపోర్ట్ చేయడానికి అనుకూలమైన కాలం వచ్చి సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. మూర్ఖంగా అసలు నువ్వు ఉద్యోగం చేయడానికే నేను ఒప్పుకోననేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అది అర్థం చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. అంటే ఆ కుజుడి ప్రభావం కుజుడిది అని మనం అనుకుంటాం. ఇప్పుడు అవతల వాళ్ళకి ఏమవుతుంది, ఈయన నన్ను ఉద్యోగం చేయనట్లేదని నువ్వు ఓవర్గా అడిక్ట్ అయిపోయి ఆలోచన చేస్తే ఏం చేస్తావు, నీ తల్లిదండ్రులు ప్రభావం, వాళ్ళు కూడా మంచి చెప్పట్లేదు. నువ్వు ఇంతకంటే నువ్వు ఒకరోజు ఏదో ఉరిపోసుకొని చచ్చిపోవచ్చు అని ఆ తండ్రి బుద్ధిమాన్ ఒక మాట తల్లిదో అన్నారనుకోండి, వెంటనే ఈ అమ్మాయికి అది పాదరసంలాగా పాయిజన్ లాగా ఎక్కి హ్యాంగ్ చేసుకోవడానికి సిద్ధపడతాడు. ఫైనల్గా నష్టపోయింది ఆ అమ్మాయే. ఇప్పుడు ఏమవుతుంది, హ్యాంగ్ చేసుకుందంటే ఇతను హరాస్ చేసినట్టు అక్కడ ఏమైనా ప్రూఫ్స్ ఉండాలి కదా. హరాస్ చేసినట్టు ఎలాంటిది లేదని నీ అంతరాత్మకి తెలుసు, నువ్వేం తప్పు చేసావో నీకు తెలుసు. సో ఆటోమేటికల్గా విక్టిమ్ నువ్వే అయిపోతున్నావు. నథింగ్ హ్యాపెన్. అసలు కుజదోషం ఉంటే కనుక మ్యారేజే లేట్ అవుతుంది అంటారు కదండి. అదే లేట్ అవ్వడం అనేది ఎందుకు అంటే, ఈ కుజదోషం ఉన్నటువంటి వాళ్ళకి సేమ్ కుజదోషం ఉన్న అమ్మాయి దొరకదు. అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, ఇద్దరికి లగ్నం నుంచి కుజదోషం ఉందని వెళ్ళిపోయి అయిపోతుంది. ఆలోచనలు ఒకటిగా ఉంటాయి. ఇద్దరికి ఇప్పుడు కుజదోషం ఉన్న వాళ్ళే చేసుకోవాలి పెళ్లి. లేదు, అసలు కుజదోషం అంటే ఏంటి అంటే, లగ్నము అంటే ఏంటి, తనుస్థానం, ఆలోచనలు, ధనము అంటే కుటుంబం, కుటుంబంలో ఫైనాన్షియల్ విషయాలకి భార్యాభర్తలు ఇద్దరు సంప్రాధాన్యం ఇవ్వాలి. భర్త ధర్మకార్యాలు చేస్తున్నాడు, నువ్వు అడ్డం పెట్టడానికి ట్రై చేసావు, ఖచ్చితంగా తప్పే కదా అది. భర్త అనవసరంగా ఎత్తుకోవి ఇంకొక ఇంట్లో తగలేస్తున్నాడు అనుకో, ఖచ్చితంగా అడ్డపెట్టచ్చు. దాన్ని నువ్వు అడ్డపెట్టే విధానం కూడా ఉంటుంది, దాన్ని ఎక్కడ ప్రాపర్ వేలో ఉండాలి. ఇప్పుడు అతన్ని నిగ్రహించగలిగిన శక్తి ఏదో నువ్వు తెలుసుకోవాలి ఫస్ట్. భార్యాభర్తలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, భార్యాభర్తలు ఇప్పుడు మ్యూచువల్ అండర్స్టాండింగ్ మాట్లాడుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కదా. మాట్లాడుకునేటప్పుడే నీ స్ట్రెంగ్త్ ఏంది, నీ వీక్నెస్ ఏంటి అని అడగాలి ఫస్ట్. అందుకని కుటుంబ స్థానం మీద శని ప్రభావం. 4వ ఇల్లు మాతృస్థానం అండి. చతుర్థంలో కుజుడు ఉంటే దోషం. 4వ ఇంట్లో కుజుడు అంటే తల్లి. 100కి 90 కాపురాల్లో చూడండి, తల్లి ప్రభావం ఖచ్చితంగా మంచిగానో చెడుగానో ఉంటుంది. 90% ఆఫ్ ప్రభావం తల్లి దగ్గర ఉంటుంది. అందుకని చతుర్థము అన్నాడు. కుజదోషంలో 4వ ఇల్లు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వీళ్ళిద్దరికీ పర్సనల్ ఇగోస్ 1, 2 కుటుంబం, ధన విషయాలు, నేను ఇంత సంపాదిస్తున్నా, నువ్వు అంత సంపాదిస్తున్నావు, నేను ఉద్యోగం చేయాలి, నువ్వు ఉద్యోగం చేయాలి, ఇది సెకండ్. 4th హౌస్ తల్లి, వాహనం, స్థిరాస్తులు. అంటే 4th హౌస్లో నువ్వు నాకు పెళ్ళప్పుడు మీకు అయిపోయింది, ఇక మిగిలింది 7th హౌస్ అంటే మళ్ళీ భార్యాభర్తలు. ఇది మాత్రం ఇల్నెస్ని చూపిస్తుంది. అంటే ఇల్నెస్ అంటే మానసిక శారీరక అనారోగ్యాలు. ఈ ఇద్దరు కలవనప్పుడు ఏమవుతుందంటే, ఇద్దరు హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్న కుజదోషం ఉండి
సో ఆటోమేటికలీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని కుజదోషంలో ఒకరికి ఉండి ఒకరికి లేనప్పుడు వాళ్ళు హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నా ఒకరు చచ్చిపోతారు. సో అందుకని ఇప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది, ఆ భార్యను కోల్పోతాడు లేదా భర్తను కోల్పోతాడు. ఇటువంటి దురాగ 8, 7ని బట్టి చెప్తారు. ఆయుష్ 8వది రోగం ప్లస్ ఆకస్మిక ప్రమాదాలు. ఆ 8 ఇంట్లో కుజుడు ఉంటే 7వ ఇంట్లో కుజుడు ఉంటేనే మాత్రమే పూజలు. 1లో ఉందనుకోండి వాళ్ళిద్దరికి పర్సనల్ ఈగోస్ ఉన్నాయా అని చూడాలి, విడిపోతారని. అట్లాగే 2లో ఉందనుకోండి వీళ్ళు కుటుంబంలో ఏదో కలహాలు వస్తాయి, కాపురాలు విడిపోతాయి. 4వ ఇంట్లో ఉంటే తల్లిగారు పొగబెడుతుంది. 12వ ఇంట్లో ఉంటే వీళ్ళు పూర్వజన్మ కృత పుణ్యం లేదు, వీళ్ళిద్దరు కలిసే రాత లేదని అర్థం చేసుకొని మీకు రాత లేదు అయినా కలవాలనుకుంటుంటే మీరు ఇది గుర్తించండి, ఏమొచ్చినా సరే విడిపోము, హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తాము, మా కుటుంబాలను బాండింగ్ చేసుకొని పెళ్లి చేయండి. బాండింగ్లతో కాపురాలు జరుగుతాయి, డెఫినెట్గా జరుగుతాయి ముందు తెలిస్తే. తెలియకపోతే ఖచ్చితంగా విడిపోతారు భార్యాభర్తలు. అసలు కుజదోషం ఉందని ఎలా తెలుస్తుందండి? జాతకంలో లగ్నానికి 1, 2, 4, 7, 8, 12లో కుజదోషం ఉంటే వర్తిస్తుంది అంటాడు. సో 8వ ఇంట్లో 7వ ఇంట్లో కుజదోషం ఉంటే దానికి పూజలు పునస్కారాలు చేస్తుంటాం. 12వ ఇంట్లో అంటే పూర్వజన్మ కర్మస్థానం. అప్పుడు ఏమవుతుంది, 12 ఇంటి కుజదోషం ఉంటే వీళ్ళిద్దరు కలిపి ట్రావెల్ చేయడం కష్టం. అంటే పూర్వజన్మలో వీళ్ళకి లేదు బంధం, గత జన్మలో కలహాలు వేసుకొని వచ్చారు. ఈ జన్మలో వాళ్ళని మళ్ళీ నువ్వు బలవంతంగా తీసుకొచ్చి కలపడానికి ట్రై చేస్తే నీ కోసం వాళ్ళ కోసం వాళ్ళిద్దరు ఒక తలకాయ ఊపేసి తర్వాత ఏం చేస్తారంటే ఎవరి దారి వాళ్ళు గదిలో పోయి కొట్టుకొని 16 రోజుల పండుగ లోపల విడిపోతారు. సో ఇది ఖచ్చితంగా జాతకంలో కుజదోషాన్ని బట్టి వాళ్ళని వాస్తవ పరిస్థితులను కూడా దగ్గర పెట్టుకొని అనలైజ్ చేసి, కుజదోషం ఉన్నా సరే ఇప్పుడు మీకు ఒకటి చెప్తున్నా, ఇప్పుడు నేను చెప్పాను వాళ్ళిద్దరు పర్సనల్ ఇగోకి వెళ్ళలేదు, 1లో కుజదోషం ఉంది, ఏం ఇబ్బంది లేదు, హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు. ఎందుకు, ఇద్దరికి ఇగో లేదు. ఇగో లేదని ఎట్లా తెలుస్తుంది, నువ్వు వాళ్ళతో మాట్లాడితే తెలుస్తుంది. వాళ్ళ జాతకంలో ఈగో ఉందా లేదా అనేది కూడా జాతకంలో ఉంటుంది. సూర్యుడు బాగా ఎక్కువగా ఉన్నాడు అనుకోండి ఆత్మాభిమానం ఎక్కువ, సూర్యుడు మరీ తక్కువగా ఉన్నాడు అనుకోండి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఆత్మస్థైర్యం ఉండదు. సమపాళల్లో ఉన్నాడు అనుకోండి ఇద్దరికి పర్సనల్ ఫీలింగ్స్ని గౌరవించుకునేటువంటి ఒక గుణం వస్తుంది.